ప్రజ్వల గారిని చూస్తున్నారు కదా, ప్రజ్వల ఈమె CEO B5. అసలు నేను చాలా పొలిటికల్ ప్రోగ్రామ్స్ లో వెళ్తూ ఉంటా, కానీ అక్కడ ఎంత హడావుడి ఉన్నా, ఎంత గలాటా ఉన్నా, అక్కడ పోలీస్ లాఠీ చార్జ్ అయినా తను మాత్రం కెమెరా తీసుకొని ముందు వస్తుంది. ఇంత డైనమిక్ అంటే అసలు చాలా మంది అమ్మాయిలు ఎత్తుకోతారు. మనం ఏడికన్నా ఆ ఏసీపీ డీసీపీ ఎవరున్నా కానీ కెమెరా తీసుకొని వాళ్ళ స్టాఫ్ తీసుకెళ్ళి ముందుకు వెళ్తుంది. చాలా ఒకే B5 సుమారు 12 years నుంచి అంటే చాలా మంది ఇవాళ ఛానల్స్ చాలా చేంజ్ అవుతున్నారు, కానీ B5 లో మొత్తం ఒక B5 ఛానల్ కి ఒక హార్ట్ లాగా పనిచేస్తుందంటే ప్రజ్వల. ఎందుకంటే చాలా పొటెన్షియల్ ఉన్న అమ్మాయి, డేరింగ్ డాషింగ్ ఉన్న అమ్మాయి, అందరిలో అందరినీ పలకరించే తత్వంగా. నిజంగా నేను చెప్పాను కదా, మనము స్కిల్స్ ఉంటేనే ఐడెంటిఫై చేస్తాం. స్కిల్స్ లేకపోతే అందరితో గుంపులో పోయిందలేక ఉంటారు. ఎంతో మంది రిపోర్టర్లు ఉన్నారు, కానీ మనకున్న స్కిల్స్ చాలా ప్రత్యేకం కాబట్టి తనని ఇక్కడ పిలవడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఈరోజు అంటే మనలో ఉన్నటువంటి స్కిల్స్ని గుర్తించి సార్ కానీ అవకాశం థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరికీ సార్ చెప్తున్నారు, ఎంతమంది ఉన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నాయి, పొలిటీషియన్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నా కూడా ఎలాంటి భయం లేకుండా లోగో తీసుకుని కెమెరా తీసుకుని టీవీ తీసుకుని వెళ్ళి తను ప్రశ్నించడం కానీ ప్రతి ఒక్క విషయంలో చేయడం కానీ చాలా నచ్చుతుందని చెప్తారు. నాకు కూడా సార్ విషయంలో చాలా విషయాలని అనుకుంటుంటాను, ఎలా సాధించగలుగుతున్నారు. పొలిటీషియన్ గానే కావచ్చు, కాలేజ్ ప్రిన్సిపల్ గానే కావచ్చు, చాలా సేవా కార్యక్రమాలే కావచ్చు. నాకు గత 5-6 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ యాదవ్ గారు నాకు చాలా పరిచయం నాకు తెలుసున్నారు. ఎట్లా తను ఏంటి, ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా అందరూ చేస్తూ ఉంటారు. ఎవరైతే మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారో ఆల్వేస్ ఎప్పుడూ కూడా మా ఈపీఎన్ఎస్ఏ కానీ నేనే కానీ సపోర్టివ్గా ఉంటూ ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుకెళ్ళి మన సమస్యలు తీర్చే దాంట్లో ఎప్పుడు భాగస్వామ్యంగా మా ఈపీఎన్ఎస్ ఉంటుంది. అలాంటిది మీరు చాలా విషయాల్లో కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఆల్వేస్ ఈపీఎన్ఎస్ ఎప్పుడు మీరు ఏంటంటే మీరు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ చాలా మాకు నచ్చుతాయి. ఎందుకంటే ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే నేను B5 మీడియా స్కూల్ ప్రిన్సిపల్గా కూడా నేను వర్క్ చేస్తున్నానండి. సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎంతో మంది అంటే మీడియా రంగంలోకి రావాలని, జర్నలిస్ట్గా కావాలని చాలా ఆశగా ఉంటుంది, కానీ కొంతమంది పేదగా రాలేకపోతున్నారు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, B5 మీడియా స్కూల్లో ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఈ ఉమెన్స్ డేకి ఎంతమంది మహిళలు వచ్చినా కూడా అందరికీ నేను తీసుకొచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సారనే చెప్పాలి, ఆయన అవకాశం కల్పించారు కాబట్టి నేను ఈ అవకాశం మహిళలందరికీ కల్పించడానికి నాకు ఈ అవకాశం కలిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే సాధారణంగా ప్రతి పురుషుడు వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటున్నారు. లేదు, నా వెనుక మా హస్బెండ్ ఉన్నారని. ఇక్కడ మీ ఇద్దరు అండర్స్టాండింగ్ చాలా బాగా నచ్చింది నాకు. ఆయన మీరున్నారని ఆయన చెప్తున్నారు, సార్ ఉన్నారని మీరు చెప్తున్నారు. నిజంగా మీరు లేదే సార్ ఏం సాధించలేదు. అది మీరు అంగీకరించకపోయినా కానీ మేము అంతా చెప్పుకోము. మీరు ఆల్వేస్ మీ సపోర్ట్, మిమ్మల్ని కూడా నేను చూస్తూ ఉన్నాను. ఎన్నో సందర్భాల్లో సార్ వచ్చి నేను ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానమే కావచ్చు, ఏదో వచ్చారు వాళ్ళు చేసుకుని వెళ్తారు కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేయడం, వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎనీ టైం ఎప్పుడైనా వెళ్ళచ్చు. మనం ఎప్పుడైనా నేను 3 to 4 అయిపోయింది ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేసుకుని వెళ్తే నన్ను చేసేంత వరకు సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తారని, వీళ్ళందరితో ట్రీట్ చేసే విధానం కానీ ప్రతి ఒక్క చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ చాలా బాగా చేసుకుంటారు. అదంతా నాకు చాలా నచ్చుతుంది. చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే కూడా ఈ అవకాశం కల్పించుకుంటూ రావడానికి అయితే వస్తారో లేదో సార్ అనుకున్నారు, కానీ మిస్ అవ్వద్దు. ఎందుకంటే వ్యక్తిగతంగా మనుషులు అట్లాంటి వాళ్ళంటే మ్యామ్ కానీ సార్ కానీ ఆల్వేస్ అందరూ కూడా సపోర్టివ్గా ఉండాలి. మీకు ఆల్వేస్ మా వీక్నెస్సే కాదు, నేను ఎప్పుడు మీకు సపోర్టివ్గా ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే.